ఆర్పీపీ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ లిమిటెడ్ మళ్లీ మార్కెట్ ఫోకస్లోకి వచ్చింది. డిఫెన్స్ మంత్రిత్వ శాఖ నుంచి 125 కోట్ల రూపాయలు విలువైన కొత్త కాంట్రాక్ట్ గెలిచింది. ఇది కంపెనీకి Q3 FY26లో మొదటి పెద్ద ప్రాజెక్ట్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో చిన్న మధ్యతరగతి ప్లేయర్ అయిన ఆర్పీపీ ఇన్ఫ్రా స్థిరంగా పెరుగుతోంది. డిఫెన్స్, రైల్వేస్, స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో బలమైన ఆర్డర్ పైన్లైన్ ఉంది. ఇప్పుడు కూడా 1,380 కోట్ల రూపాయలు ఆర్డర్ బుక్తో ముందుకెళ్తుంది. అనలిస్టులు దీన్ని అండర్వాల్యూడ్ స్టాక్ అంటున్నారు. ఫేర్ విలువ 132 రూపాయలు వరకు ఉండొచ్చని అంచనా. కంపెనీ మార్కెట్ క్యాప్ 595 కోట్ల రూపాయలు, రెవెన్యూ 1,442 కోట్ల రూపాయలు, ప్రాఫిట్ 60 కోట్ల రూపాయలు, అంటే స్థిరమైన క్యాష్ ఫ్లో ఉంది. డెట్ ఎక్విటీ కేవలం 0.07, అంటే దాదాపు డెట్ ఫ్రీ. రో 11%, రోస్ 14%. మేనేజ్మెంట్ ఎఫిషియన్సీ స్పష్టంగా కనిపిస్తోంది. PE 9.8 మాత్రమే, అంటే సెక్టర్ అవరేజ్ కంటే చాలా తక్కువ. షేర్ ప్రైస్ ఇప్పుడు 120 రూపాయల వద్ద ఉంది. 52 వారాల్లో 255 రూపాయలు వరకు వెళ్ళింది. ఇప్పుడు ఓవర్సోల్డ్ రేంజ్లో ఉంది. RSI 45 కంటే ఎక్కువ. 135 రూపాయలు దాటితే రికవరీ మొదలయ్యే అవకాశం ఉంది. టార్గెట్ 160 రూపాయలు నుండి 175 రూపాయలు. సాంకేతిక బేరిష్నెస్, ఇటీవలి లాభాల తగ్గుదల, మోడరేట్ ప్రమోటర్ ప్లెడ్జీ మరియు రాష్ట్ర ఆర్డర్లలో అమలు జాప్యాలు స్వల్పకాలిక ప్రమాదాన్ని సూచిస్తున్నాయి. తమిళనాడు, తెలంగాణలో కొత్త టెండర్లు వస్తున్నాయి. డిఫెన్స్, మెట్రో మరియు స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్స్ పై పెద్ద ఫోకస్. దీర్ఘకాలంగా చూసినట్లయితే ఇది ఒక వాల్యూ స్టాక్గా మారొచ్చు. 35 నుండి 50% అప్సైడ్ వచ్చే అవకాశముంది. ఇది మీ స్టాక్ మార్కెట్ విస్పరర్స్, వాస్తవ ఆధారిత మార్కెట్ అప్డేట్స్ ను ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకువచ్చే ఛానల్.